శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1. తద్దేతువ్యాపదేశాచ్చ 1:14. తద్దేతువ్యపదేశాచ్చ మరియు అతడు దానికి అంటే ఆనందానికి కారణమని ప్రకటించబడ్డాడు కాబట్టి మాయా అంటే సమృద్ధి లేదా పరిపూర్ణత. తత్ ప్లస్ హితు దానికి కారణం అనగా ఆనందానికి కారణం. వాయుపదేశత్ ప్రకటన యొక్క వాక్యం కారణంగా చ అనగా మరియు 12వ సూత్రానికి మద్దతుగా మరో వాదన ఇవ్వబడింది. అందరి ఆనందానికి బ్రహ్మమే కారణం అని శృతులు ప్రకటిస్తున్నాయి. ఏష హ్యవానందయాతి ఎందుకంటే ఆయనే ఆనందాన్ని కలుగజేస్తాడు. తైత్తరీయోపనిషత్తులో ఇతరులను సంపన్నం చేసేవాడు స్వయంగా అపారమైన సంపదను కలిగి ఉండవలసినట్లే ఆనందాన్ని కలుగజేసేవాడు కూడా స్వయంగా ఆనందంతో నిండి ఉండాలి. అందరికీ ఆనందాన్నిచ్చేది ఆనందమే. మాయ సమృద్ధిని సూచిస్తుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆనందమైన ఆత్మయే పరమాత్మ లేదా బ్రహ్మం. వ్యక్తిగత ఆత్మకు బ్రహ్మమే ఆనందానికి మూలమని శృతి ప్రకటిస్తుంది. దాత మరియు గ్రహీత ఒకరే కాలేరు. అందువల్ల 12వ సూత్రంలో చెప్పబడిన ఆనందమయ అంటే బ్రహ్మమే అని అర్థమవుతుంది. సశేషం. శుభం భూయాత్.